వెల్కమ్ టు ఎంజే బ్లాగ్స్. సో అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 8:30 అవుతుంది. ఇంకా మా డాడీ లేవలేరు, ఎందుకంటే నిన్న మా డాడీకి కొంచెం చిన్న సర్జరీ అనేది జరిగింది. ఇక్కడ ఆ పన్ను పీకేశారు. దాని నొప్పి వల్ల బాగా నొప్పి వస్తుందంట మా డాడీకి, అందుకనే పడుకున్నాడు. ఇప్పుడైతే ఈరోజు నాకు అబాకస్ క్లాస్ అనేది ఉంది. అబాకస్ క్లాస్కి ఇప్పుడు రెడీ అవ్వాలి. ఏమైంది? లేవలేదు కదా డాడీ? ఏమైంది? రాత్రి వద్దామంటే రాలే, బాబాయ్ వాళ్ళు వచ్చిందని రాలే. ఏమైందిరా? వాపొచ్చిందా? పన్నంతా పండు వాపొచ్చిందా? దవడంతా వాసింది కదా. అయ్యో, పీకిందా? గట్టిది పీకారు కదా, మరి మళ్ళా పెడతాడా? 6 నెలలు అన్ని తినమన్నాడా మరి? 6 నెలల దాకా పెట్టాడా? ఎంత టైం అయింది వచ్చా మనకి? మీ బాబాయ్ వచ్చినప్పుడు ఇక మాట్లాడుకుంటున్నాం. ఇక రాలే, రైతు పని చేసి పోతానంటే మళ్ళీ అక్షయ్ ఫోన్ చేసిన, డాడీ అన్నాడు అని చెప్పి రాలే. అందుకే ఇప్పుడు పూజ చేసుకొని వచ్చినాయి. వేసిండా లేవలేడా మరి? ఏదారి పోతాయి ఇక టిఫిన్ చేయాలి డాడీకి. పోతున్నా అక్షయ. ఫ్రెండ్స్, ఇప్పుడే మా డాడీ లేచారు. టైం వచ్చేసి 9-10 అవుతుంది. ఇదిగోండి మా తాత మా డాడీ కోసం అయితే ఇడ్లీ టిఫిన్ తెచ్చాడు. డాడీ ఇదిగో టిఫిన్. ఎవరు తెచ్చారా? తాత. ఫుడ్ తినాలని ఇడ్లీ తెచ్చారా? అవును డాడీ. ఓకే, తినుకుంటా వర్క్ చేసుకో. మీరు ఏ టిఫిన్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ అన్ని విగ్రహాలు అన్నీ కడిగింది. నేను మా మమ్మీకి హెల్ప్ చేద్దామని అన్నీ తుడుస్తున్నాను. నాకు మా చెల్లె అన్నీ అందిస్తూ ఉంటే నేను అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, కాయిన్స్ ఇవి అమ్మవారి కాయిన్స్. ఇవైతే అమ్మవారి కాయిన్స్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాలు ముట్టిస్తుంది ఫ్రెండ్స్. ఇవి మండే, ఇవి ట్యూస్డే, ఇవి వెనస్డే, ఇవి థర్స్డే, ఇవి ఫ్రైడే, ఇవి సాటర్డే, ఇంకా ఇవి సండే. ఫ్రెండ్స్, ఈ పెద్ద దీపాలు మా మమ్మీ గణేష్ చవితికి, శివరాత్రికి వెలిగిస్తుంది. ఇంకా మా ఇంట్లో చాలా రకాల దీపాలు ఉన్నాయి. ఇప్పుడైతే మా మమ్మీ టిఫిన్లకి అయితే మ్యాగీ చేసింది. తినేసి రెడీ అయిపోయి నేను క్లాస్కి వెళ్ళిపోతాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్ కూడా చేయండి. మీరైతే ఆ బెల్ ఐకాన్ నొక్కితే మేము ఏమైనా వీడియోస్ అయితే పంపిస్తామో అవి మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. లాస్ట్ పనులు ఏం చేసిండ్రు, అది పక్కన కొంచెం పీకి ఉండే అంటే పక్కన గురించి కూర్చొని ఇప్పుడు మొత్తం రూట్ కెనాల్ చేస్తాను. అది ఇప్పుడు 6 months 6 నెలల తర్వాత చేస్తాను. 6 నెలల ఇప్పుడే ప్రాబ్లం ఉంటుంది. ఇక 6 నెలల తర్వాత
6 నెలల దాకా మరి పిండి పిండి గట్టి గట్టి ఫుడ్ తినొద్దు, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలని చెప్పాడు. ఈ కుక్కలు కూడా బంద్ అయ్యా ఇప్పుడు నేను శ్రీనిక ఆర్వి మేము కలిసి సిపాబకస్ క్లాస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా బాబాయ్ మమ్మల్ని దింపుతాడు. దింపినాక మా బాబాయ్ పెళ్ళికి వెళ్తాడు మా అమ్మతోని. ఇవాళ సండే కదా, అయితే పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారని రమ్మని చెప్పిన. మా ఇంట్లోనే భోజనం చేయండిరా, మనమడు మనవరాళ్ళు అందరం కలిసి తిందాం రా తాతయ్య పడి నాని వాళ్ళ ఇంట్లో అని చెప్పిన. వస్తానని చెప్పిండు, రెడీ చేస్తున్నా. చికెన్ ఫ్రై ఇది ఐటమ్స్ పిల్లలకు చాలా ఇష్టమని వాళ్ళ తాత ఐటమ్స్ తెచ్చిండు. ఉడికిందా మెడల్ వచ్చింది ఎవరికి? చెల్లెకి. ఎప్పుడు రా? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆ రోజు రాసాడు ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. ఎన్ని మార్క్స్? 99 అనుకో. 100 ఫోటో తీచారా మరి? పంపించమని మనకి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళినాక ఇక తినేస్తాం ఇక అన్నం. ఇవాళ ఏం కూర వండిందో మా నాని చూడాలి. మా మమ్మీ మా చెల్లెకైతే మెడల్ వచ్చింది, అందుకని వాళ్ళ తాతకి తిట్టాను వచ్చింది. ఏంటిదమ్మా ఇది? మెడల్ బాకా మంచిగా చదివినవా? అయిపోయిందా? నేను మళ్ళీ పోయేది లేదా? మళ్ళా పోవాలి. జూనియర్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ పప్పి. ఏంటిదమ్మా ఇది లాకెట్? మెడల్ దేనికి? మంచిగా చదివి రాష్ట్రానికి ఎగ్జామ్. టీచర్ ఇచ్చిందా? ఇట్లనే మంచిగా చదువుకో. ఏం కూరలు వండినావు నాని? ఇది బగారా రైస్, ఇది ఇది చికెన్, వావ్, ఇది మటన్. అది మటన్ అంటున్నాను. ఐటమ్స్ వావ్, మీకు ఇష్టమని తాతయ్య తెచ్చిండి వాళ్ళ. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడడానికి. వేయాలా? వెయ్యి. ఫస్ట్ టేస్ట్ చేస్తా. ఇది మా చెల్లె వేయాలా నారాయణ? ఫస్ట్ రెండు వేస్తాం. అక్షయ, సూపర్ ఉంది. మీ మమ్మీ చేసినట్టుందా? బాగుందా? బాగుంది. అరిగా నువ్వు మమ్మీ బాగుందా నానిదా? నారాయణ బాగుందా? బాగుంది. మీ మమ్మీ చేసినట్టుందా? నారాయణ, నాని కూరలు బాగా వండిందా? బాగుంది అక్క. అవునా? ఏమేమి కూరలు తిన్నావు? చికెన్, బగారా రైస్, కీమా కాదురా, అది ఐటమ్స్ మర్చిపోయినా. మా నాని అన్నం వేస్తుంది. చాలారా? చాలు. ఏమేయాలి? కూర, చికెనా? ఐటమ్సా? ఐటమ్స్ తిననంటే కదా ఐటమ్స్. బాగున్నాయి. బాగుందారా? అవును బాగుంది. ఇవ్వరా? చాలారా? కొంచెం తీసేసండి. చాలు ఇప్పటికైనా మోషన్. తినేసేయి. సరేనా? మళ్ళీ నైట్ తింటావా? ఇక్కడనే ఇక్కడ తింటావా? మీ ఇంట్లో తింటావా? ఇక్కడికి వస్తావా నైట్? మీ ఇంట్లోనే తింటా.
ఫ్రెండ్స్ రేపటి పూజ కోసం అని మా మమ్మీ అన్ని దండలు కుచ్చుకుంటుంది. బంతి పూలేమో డోర్లకి ఉన్న గేట్ కి, ఇదేమో స్పెషల్ మాల ఫ్రెండ్స్ శివుడి కోసం అని మా మమ్మీ చేసింది. చామంతి పూలను రోజ్ పెటల్స్ కలిపి చేసింది. బాగుంది కదా. ఇట్లాంటిదే ఇంకొక మాల కూడా చేస్తుంది తులసి చెట్టు కోసం అని. మా మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను మా డాడీ ఈ దండలు గేట్ కి డోర్స్ కి కట్టేస్తాం ఫ్రెండ్స్. వెళ్ళి కట్టేద్దాం పదండి. పా డాడీ. ఫ్రెండ్స్ నాకు బోర్ కొడుతుందని నేను యూట్యూబ్లో చూస్తే నాకు ఒక పాట దొరికింది. అది నేను మీ ముందు పాడబోతున్నా. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. దీప జ్యోతిర్పరబ్రహ్మ దీప జ్యోతిర్జనార్దనః. దీప జ్యోతిర్పరబ్రహ్మ దీప జ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే. దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. ఫ్రెండ్స్ నేనైతే క్లీనింగ్ చేస్తున్నా. మా చెల్లెకి ఒకసారి చెప్పింది, అందుకని దాంతో పాటు చేస్తున్నా. నీళ్ళైతే పుష్ చేస్తున్నా. కొంచెం అప్పుడు ఇది ఎందుకు క్లీన్ చేస్తున్నావు అక్షో? ఎందుకంటే ఇక్కడ అన్ని మళ్ళీ నీళ్ళు జారినాయి అనుకో, మళ్ళీ ఎవరైనా వెళ్ళి అనుకో జారి పడతారు కదా డాడీ, అందుకని క్లీన్ చేస్తున్నా. మా మమ్మీ లేదని నేను మా డాడీ కలిసి చెస్ ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. డాడీ నువ్వే విన్ కావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రజానివాస్కి వెళ్తున్నాను. ఎందుకంటే మా శిరీషవి అలాగే మా నిక్కు కానివి డ్రెస్సెస్ ఇచ్చారు. మేము స్టిచ్చింగ్కి ప్రజానివాస్లో ఒక అక్క ఉంటుంది టైలర్. సో ఆ అక్క చాలా బాగా కుడుతుందని మేము మొత్తం మా స్టిచ్చింగ్ అంతా ఆ అక్క వాళ్ళకే ఇస్తాము. సో ఇప్పుడు అవి తీసుకురావడానికి వెళ్తున్నాను. నేనైతే ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు. అక్కడ ఆ దగ్గరలో మా బావ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. మా బావ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. సో అందుకనే నేను ముందే చెప్తున్నాను. నేను జస్ట్ బట్టలు షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. ఎవరింటికి వెళ్ళట్లేదు. నాతో పాటు మా బామ్మర్ది హర్ష వస్తున్నాడు ఫ్రెండ్స్. హర్ష అందరికి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. హాయ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ అండి. సో ఇంకా మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే ప్రజానివాస్కి వచ్చేసాను. ఇక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ షాప్ అదే. ఈ ప్రజానివాస్ వచ్చి మోహన్ నగర్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. మోహన్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ షాప్ వచ్చి ఫేస్ 1లో ఉంటుంది. సో ఫేస్ 1 మీరు గేట్లోకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఉంటుంది షాప్ అనేది. సో ఈ అక్క చాలా రీజనబుల్ రేట్స్ తీసుకుంటుంది. మనకి స్టిచ్చింగ్ కూడా చాలా నెంబర్ 1గా చేస్తుంది. మేము ఎప్పటి నుంచో దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడనే కుట్టించుకుంటున్నాం. హైదరాబాద్లో చలి అయితే ఎక్కువగానే ఉంది. కార్తీక మాసం కదా ఫ్రెండ్స్. సో చలి అనేది స్టార్ట్ అయిపోయింది. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఫాగ్ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో మార్నింగ్ టైంలో ఎవరైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు లేదంటే ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా
పాటించండి, మాస్క్ పెట్టుకోండి, అలాగే మఫ్లర్ ఇట్లా పెట్టుకోండి, షటర్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇవాళ అయితే నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నిన్న పంటి సర్జరీ అయింది కదా, దానివల్ల లైట్గా పెయిన్ ఉంది. నేను అనుకోకుండా బయటకు వచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడే ఇక ఇంటికైతే వచ్చాను. సో నిన్నటి వ్లాగ్ రిలీజ్ చేద్దామంటే మార్నింగ్ నుంచి నాకు చాలా పెద్ద పని అయిపోతుంది. ఎడిటింగ్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ యూట్యూబ్లో. సో ఏంటంటే యాక్చువల్గా నేను రోజు పొద్దున్నే వ్లాగ్ అనేది రిలీజ్ చేస్తాను. ఇది మొన్నటి వ్లాగ్ అనేది ఏమైంది అంటే మనం ఎక్కువ ట్రావెలింగ్ చేశాము. సో మనకి వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంది ఒరిజినల్ వీడియోస్లో. సో నేను అవి 2-3 యాప్స్ యూజ్ చేసి వాయిస్ క్లీనప్ చేసి మన వ్లాగ్ అనేది రెడీ చేశాను. సో అది 5 o'clock రిలీజ్ చేశాను, కానీ దాంట్లో ఒక దగ్గర మధ్యలో వీడియో అనేది స్ట్రక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో దీనివల్ల చాలా లేట్ అయిపోతుంది. సో ఒక మంచి మైక్ కావాలి. ఏదైనా మంచి మైక్ మీకు తెలిస్తే మాత్రం సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో నేను అది కొనడానికి ప్లాన్ చేస్తాను. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళేసి వచ్చాను కదా ఫ్రెండ్స్, లైట్గా సర్ది అయింది. నేనైతే సర్దీకి ట్యాబ్లెట్స్ వాడాను ఫ్రెండ్స్. ఇట్లా రోలాన్ దొరుకుతుంది. ఇవి నేను 6 months నుంచి వాడుతున్నాను. ఇట్లా రోలాన్ అనేది ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ట్యాబ్లెట్స్ వాడితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ పెయిన్ రిలీఫ్ రోలాన్ అనేది యూజ్ చేస్తాను. ఇది సింపుల్గా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా మనము హెడేక్ వస్తే హెడ్కి రాసుకోవచ్చు. సర్ది అయింది కాబట్టి నేను లైట్గా నోస్కి రాసుకుంటాను, లైట్గా నెక్కు కూడా రాసుకుంటాను. నాకు అప్పుడు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. వితిన్ 15 to 20 minutesలో నాకు చాలా రిలీఫ్ కలుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.